కావాలని ఒక కుట్రపూరితంగా కొద్ది మంది వ్యక్తుల ప్రయోజనాల కొరకు మరి ఈ నల్గొండ జిల్లా ప్రజల 5 దశాబ్దాల కోరిక. ఇంతవరకు నల్గొండ జిల్లా ప్రజలలో నల్గొండ 12 మరి 7 నియోజకవర్గాల ప్రజలకు సూర్యాపేట పర్టికులర్ గా చెప్తున్నా, సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడలో కొంత భాగము ఇలాంటి ఈ నియోజకవర్గ ప్రజలకు మరి నకరేకల్ ఈ ప్రజలు ఇంతవరకు మార్చిండ్రు. అందుకని ఆ మార్చిన అలైన్మెంట్ ను యథాతథంగా కొనసాగించే విధంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సూర్యాపేట నియోజకవర్గమే కాకుండా సూర్యాపేట జిల్లాలో ఇది కూడలి, హైదరాబాద్ కు, విజయవాడకు 7 నియోజకవర్గాల కూడలి ఈ సూర్యాపేట పట్టణం. కాబట్టి ఈ సూర్యాపేట పట్టణం నుంచి కంపల్సరీ ఈ బుల్లెట్ ట్రైన్ ఇక్కడ కారిడార్ అండ్ స్టేషన్ కావాలని సూర్యాపేట నుండి ఉన్నటువంటి ప్రధాన పార్టీలు కాంగ్రెస్ పార్టీ, సిపిఐఎం పార్టీ, సిపిఐ పార్టీ, తెలంగాణ జనసమితి, ఎంసిపిఐ పార్టీ, మన తర్వాత అదే శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు అందరికీ కూడా విజ్ఞాపన పత్రాలు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వారికి మెమోరాండం చేయడం జరిగింది. వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. సరే, ఈరోజు మనం ఈ బుల్లెట్ ట్రైన్ సాధన దాంట్లో భాగంగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఇది ముఖ్యంగా జనంలో చైతన్యం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా కోరుతూ, అందుకే ఈరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ఉద్యమానికి బాధ్యులుగా, కోఆర్డినేటర్గా, నాయకులుగా నాయకత్వం వహిస్తున్నటువంటి శ్రీ ప్రొఫెసర్ జానకిరెడ్డి గారు, అదే రకంగా వేదికనాశీనులైనటువంటి మిత్రులందరూ, అన్ని పార్టీల మిత్రులందరూ కూడా పేరు పేరున, అదే రకంగా సోదరులు పెద్దిరెడ్డి రాజా గారు, మల్లు నాగార్జున రెడ్డి గారు, జలమల నరసింహ గారు, అదేవిధంగా వాడపల్లి వెంకటేశ్వర్లు గారు, కండు శ్రీనివాస్ గారు, మరి కొండ ధర్మార్జన గారు, కోట గోపి గారు, మరి మిగిలిన కర్ణాటక కిషన్ గారు, మిగిలినటువంటి బోరమల్సూరు రథసారథి డాక్టర్ రామూర్తి గారు. సరే, మనం ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది అంచెలంచెలుగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా కోరుతూ, మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బుల్లెట్ ట్రైను ప్రజల సౌకర్యం కోసం, ప్రజల అవసరాలు తీర్చే దానికోసం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వయా అమరావతి అనేది డిజైన్ చేసి ఇప్పటికీ 3 రకాల అలైన్మెంట్లు మార్చి, 2 రకాల అలైన్మెంట్లు మార్చి ఈరోజు 3వ అలైన్మెంట్ అనేది మన ముందరికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి గతంలో ఉన్నటువంటి 2